రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. 189 మండలాల్లోని 3834 సర్పంచ్, 27628 వార్డు సభ్యుల స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. సాయంత్రానికి విజేతలు ఎవరో తేలనుంది. మరోవైపు రెండో విడత పోలింగ్ ఈ నెల 14న జరగనుంది. దీంతో అభ్యర్థుల ప్రచారంలో వేగం పెంచారు. వికారాబాద్ జిల్లా నవిపట్ట మండలం అర్కతల గ్రామంలో స్థానిక సర్పంచుల ఎలక్షన్స్ సందర్భంగా అర్కేతల సర్పంచ్ అభ్యర్థి గంజాయి రేణుక ప్రచారంలో దూకుడు పెంచారు. ఎస్సీ మహిళగా తనను ఆదరించాలని, ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె ప్రజలను కోరుతున్నారు. గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, మరియు పోలీస్ రెడ్డి గారికి మరియు చిన్నలకు, పెద్దలకు, సహోదర సహోదరులకు నా మనస్ఫూర్తిగా నమస్కారాలు. అదేవిధంగా మన గ్రామంలో జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని నేను ఎదిరిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ప్రతి ఒక్కరు మీ అమూల్యమైన ఓటును నా ఉంగరం గుర్తుకు వేసి నన్ను ఆశీర్వదించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన గ్రామంలో కూడా ఒక మంచి నీతి మంత్రులను నిలబెట్టుకోవాలని ఆలోచనతో అందరూ కూడా ఒక అమ్మాయిని ఎన్నుకొని రోజు ముందుకు జరుగుతున్నారు. అదేవిధంగా ఇంకా కూడా ఎందుకంటే గతంలో వీళ్లకు ఒకసారి ఇంతకు ఇప్పుడు భార్యలో నిలబడ్డ నీకు ఎంపీటీసీకి అవకాశం ఇచ్చినాం, సర్పంచ్కి కూడా అవకాశం ఇచ్చినాం. కానీ వాళ్ళు ఏమేం చేశారో గ్రామ ప్రజలకే తెలుసు. అందుకే ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఆలోచించి గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుకేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ మన ఉంగరం గుర్తు నిలబడ్డ అమ్మాయిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఆర్కతాల లోపల గతంలో జరిగిందంతా మనం చూస్తున్నాం. ఎందుకంటే దౌర్జన్యాలతోని కబ్జాలు చేస్తుడు ఇప్పుడే వస్తుంది. ఎన్నికలు రాందడివి తోలు బంద్ చేస్తాం, కులాలకు రానియం. అదేవిధంగా కబ్జాలు పెట్టి ఊరోడు గడ 10 ఎకరాలు ఎవరికి కూడా పాస్బుక్లు లేకుండే వాళ్లకు పేద ప్రజలకు ఇళ్ల కోసం కేటాయించడం 10 ఏళ్ల నాడు. దాన్ని కొత్తగా పాస్బుక్లు ఎంఆర్ఓతోని దొంగ పాస్బుక్లు ఉట్టించి దాన్ని అమ్ముకొని ఇంకా కూడా వాళ్ళు ఎంబడి ఉన్న నాయకులు కూడా పూర్తిగా దౌర్జన్యాలకు దిగడం జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ కూడా ఇంకా ఇక్కడ కల్లాలగడ్డ ఎంఆర్ఓ గారు వచ్చి 3 ఎకరాలు ఒడ్డు కులాస్తులకు అక్కడ మేము కిందికి రాము, మేము మీదికి ఉంటాం అంటే 3 ఎకరాలు ఇప్పించినాం. అది కూడా దౌర్జన్యంగా గుంజుకొని ఈరోజు కబ్జా చేయడం జరిగింది. కాబట్టి దాన్ని ఈ దౌర్జన్యాలు మేము ఎండగడతాం. ఇంకా కూడా ఇంకేం చేయాలనేది ఆలోచన చేస్తున్నారో దాన్ని బాగా ఆలోచన చేయాలి మన ప్రజలు. ఇప్పుడు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఉంగరం గుర్తుకే పటేల్ చెప్పిన విధంగా ఉన్న భూములన్నీ అమ్ముకొని తిన్నది కరెక్టే. ఇది మేము ఒకసారి ఛాన్స్ అని రాధికి అడుగుతున్నది వాస్తవమే అది. ఎందుకంటే ఒకసారి ఎందుకు ఇవ్వలేము, ఇచ్చినాం కదా, 2 సార్లు ఇచ్చినాం. సర్పంచ్ గ్రాములకి ఇచ్చినాము, ఎంపీటీసీకి ఆదాయకి ఇచ్చినాక గిట అవి కనీసం మనుషుల కోసం ఆలోచన చేసి అయినా సరే ఆ భూములు వీలే కదా, మన ఊరోళ్ళే కదా, మేము మా ఊరు ప్రజలే కదా అని ఆలోచన చేయకుండా ఊరు బయట కూర్చొని దొంగ పాస్బుక్లు గుర్తించుకొని తిని తాగినాక గిట్ట ఇప్పుడు ఇంకా అవకాశం ఇస్తే ఇంకా ఉన్న ఇండ్లు అమ్ముకుంటారా, ఉన్న భూములు గిట్ట అమ్ముకుంటారు, పట్ట భూములు గిట్ట అమ్ముకుంటుండొచ్చు. సార్ కళ్ళగడ్డ వడ్డేళ్ళకు అన్నప్పుడు వడ్డేళ్ళ దాంట్లోనే సర్పంచ్ అయ్యండు రాములు. మరి అది గిట్ట వాళ్ళకి ఇప్పియొచ్చు కదా. ఎస్సీల దాంట్లో ఎంపీటీసీకి ఆదాయకి ఇచ్చిన మరి మా ఎస్సీల భూములన్నీ అమ్ముకుంటే మరి మేము ఎక్కడ ఉండాలి? ఆయనకు ఉన్నది ఇల్లు, వాళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళకి తలారోళ్ళకి అందరికి ఉన్నది ఇల్లు. మరి మా ఎస్సీలకు మా మాదిగలకు ఎవ్వరికి ఇల్లు లేవు. కాబట్టి ఆ విషయం గుర్తు పెట్టుకోకుండానే అమ్ముకొని తిన్నారు. అవి అమ్ముకొని తిన్నాక ఇప్పటికి ఇంకా ఛాన్స్ ఇచ్చి ఏం చేయాలి? మా ఇంట్లో మళ్ళీ మా ఇంట్లో మొగోళ్ళ మళ్ళీ మేము ఆడవిళ్ళ అమ్ముకోవాలన్నా అట్లా అయితే సంతోషంగా అయితే ఉంటుందేమో. మరి అందుకనే వాళ్ళకి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వకుండా ఆ భూములని మేము మళ్ళీ తిరిగి తెచ్చి లేని వాళ్ళకి ఇండ్ల జాగాలు ఇస్తామని పటేల్ చెప్తున్నాడు కదా. పటేల్తో పాటు మేము గిట్ట సహకరించి ఆ ఇండ్ల జాగాల కోసం కొట్లాడతామని చెప్తున్నారు. అందుకనే ఉంగరం గుర్తుకు ఓటేసి అందరూ మనస్ఫూర్తిగా ఉంగరం గుర్తును వేస్ట్ చేయకుండా ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే అదే ధన్యవాదాలు అందరికీ. అది ఇదొక్కటి మనస్ఫూర్తిగా ఆలోచన చేసి మన ఎస్సీలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. నేను గిట్ట జై ఉంగరం గుర్తుకే. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, గుర్తుల గుర్తు, గుర్తుల గుర్తు.